మంత్రి పొంగూరు నారాయణకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయను నెల్లూరుకు వచ్చిన అమరావతి జేఏసీ కన్వీనర్ దువ్వాడ సుధాకర్తో ఎన్ఎల్ఆర్ లైన్ చిన్న ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే అమరావతిలో విద్యుత్ దీపాలతో అలంకరణ మొదలైంది. అయితే మనం చూసాం ఈ 5 సంవత్సరాలు కూడా అమరావతిలో ఉద్యమాలు పట్టబట్టిన అమరావతి జేఏసీ కన్వీనర్ పువ్వాడి సుధాకర్ గారు కూడా అమరావతిలో గతంలో ఎలా ఉంది, ఈ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఎలా ఉంది అనేది కూడా శ్రీనివాసరావు గారు సార్ చూస్తున్నాం. మనం గత 5 సంవత్సరాలు కూడా మీరు ఎన్నో ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమాలతో పాటు మిమ్మల్ని జైలు పంపించడం జరిపింది, ఎన్నో కేసులు పెట్టారు. మహిళల మీద ఎస్సీ ఎస్టీల మీద కూడా ఎస్సీ కేసులు పెట్టిన పరిస్థితి. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఎలా ఉంది ఇప్పుడు? ఏదైతే గత 5 సంవత్సరాల దుర్మార్గ పాలనకు ప్రజలందరూ కూడా ఒకే నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి అనేటువంటి ఏకైక నిర్ణయంతో యావత్ 5.5 కోట్ల ఆంధ్రులందరూ ఏకమై తీసుకున్నటువంటి నిర్ణయ ఫలితమే నేడు 164 స్థానాలు ఎన్డీఏ గెలుచుకోవటం. అదేవిధంగా ప్రక్షాళన ఏదైతే గెలుపు వచ్చిన దగ్గర నుంచే ప్రమాణ స్వీకారానికి ముందే ప్రక్షాళన ప్రారంభమైంది. అమరావతిలో ఏదైతే కారు చీకట్లు కమ్ముకున్నాయో ఆ కారు చీకట్లని చీల్చుకుంటూ కాంతి పుంజాలు విరజిల్లే విధంగా అక్కడ ఎటువంటి ప్రమాణ స్వీకారానికి ముందే ఆ కంచెలన్నీ బాగు చేయడంతో పాటుగా వెలుగులు వచ్చినాయి. ఈ వెలుగులు ఎందుకంటే కేవలం అమరావతి ప్రజల జీవితాల్లోనే వెలుగులు కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా ఈ మార్పు రాబోతా ఉంది. మరొకసారి ఏ రోజైతే అమరావతి రాజధాని రూపకర్త అయినటువంటి చంద్రబాబు గారు అదేవిధంగా ఆ రోజు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కానీ లేకపోతే ప్రజలను ఒప్పించి అమరావతిలో అభివృద్ధిలో పరుగులు పెట్టడానికి తోడ్పడినటువంటి అప్పుడు మున్సిపల్ అండ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి మన నారాయణ గారు తిరిగి అదే శాఖకు నియమితులు అవటం నిజంగా అమరావతికి రాజధాని నిర్మాణానికి ఈ తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ ప్రభుత్వానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో తెలియజేస్తా ఉంది. ఆ సందర్భంగా మరొక్కసారి వారి యొక్క ద్వయం ముందుకు వెళ్తూ ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందిద్ది. అమరావతి అనేది కేవలం కొన్ని ప్రాంతాలకు సంబంధించింది కాదు, ఇది మన ఆంధ్రులందరి రాజధాని. ఆ రాజధానిని ఒక గేట్వేగా మార్చుకొని ఈ ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి చేయడానికి నారాయణ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మిగతా మొత్తం కూడా మేము మంత్రివర్గము ఈ యొక్క ఎన్డీఏ ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఏదైతే కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా బీజేపీ కానీ పూర్తి సహాయ సహకారాలు అందించే విధంగా ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం శీఘ్రగతిన అభివృద్ధి చెందడానికి మార్గం ఉంది. ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా రాజధానితో పాటుగా సమగ్ర అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి తోడ్పడుతుందని ప్రజలందరూ కూడా ఎంతో పండుగ వాతావరణంతో ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఈ రోజు కూడా అమరావతితో పాటు అమరావతి రైతులు కానీ ఎంతో దాదాపు 70-80 సంవత్సరాలు ఉన్న వృద్ధులతో సహా ఉద్యమాలు చేసిన పరిస్థితి, దాదాపు వందలాది రోజులు కూడా ఉద్యమాలు చేసిన పరిస్థితి. అయితే పరదాల సాటునున్న ఏదైతే రాజధాని రైతులైతే కానీ రాజధానికి సంబంధించిన పరిసర ప్రాంతాలకు అయితే ఏదైతే ఈ ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణంలోనే అమరావతి కూడా ఎందుకని ఇంత మార్పు వచ్చిందని ఎందుకు ఈ గతంలో ఎందుకు రాలేదనుకుంటారు? మీకు ఒక చిన్న ఉదాహరణ, గత ముఖ్యమంత్రి సచివాలయానికి వస్తున్నప్పుడు చుట్టూ పరదాలు కట్టుకొని ఎందుకంటే భయంగా బిక్కుమంటూ 2000 మంది పోలీసు బలగాల కాపలాతో ముఖ్యమంత్రి గారు సెక్రటరియట్కి వచ్చేవాళ్ళు. అది కూడా అమావాస్యకో పౌర్ణానికో సంవత్సరానికి 2-3 సార్లు రావడానికే అంత ఏర్పాట్లు చేసేది. మీరు ప్రజల యొక్క మార్పు ఏ విధంగా ఉంది అంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమరావతిలో అడుగుపెట్టినటువంటి చూసినట్టయితే రాష్ట్ర ప్రజలందరూ చూశారు. వర్షంతో పూల జల్లులతో ప్రజల కేరింతలతో ఆనందాలతో అడుగుపెట్టినటువంటి ఇదే మనకు తార్కాణం. ఏ విధంగా గత ప్రభుత్వం 1631 రోజులుగా అమరావతి రాజధాని పరిరక్షణ మహోద్యమం కొనసాగింది. ఈ ఉద్యమ కాలంలో సుమారుగా 272 మంది తమ యొక్క అసూలను బాసి వీరమరణం పొంది ఈ రాజధాని పరిరక్షణ ఉద్యమాన్ని కాపాడటం జరిగింది. 372 కేసులు దాదాపు 1000 మంది జనం మీద నమోదు చేయడం జరిగింది.
దీనన్నిటికీ శుభం కార్డు పడుతూ ఎన్డీఏ పరిపాలన కొనసాగబోతా ఉంది. రాబోయే రోజుల్లో ప్రజారంజకంగా ప్రజా రాజధాని నిర్మాణంతో పాటు అటు పోలవరం నిర్మాణం, ఇటు ఈ యొక్క రాయలసీమ ప్రాంతం కూడా పూర్తిగా అభివృద్ధి చెందే విధంగా పరిశ్రమలతో, అంటే ప్రజలు కోరుకుంటుంది పరిపాలన వికేంద్రీకరణ కాదు, కేవలం అభివృద్ధి వికేంద్రీకరణ అని, ఆ అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో ఎక్కువ మందికి దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలను కొత్తగా కల్పించాలి అనేటువంటి ప్రాధాన్యతలో, అదేవిధంగా పట్టణాభివృద్ధి ద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నమ్మి అత్యంత కీలకమైనటువంటి శాఖని మన నారాయణ గారికి చంద్రబాబు గారు ఇవ్వడం జరిగింది. ఆయన సమర్థుడు. గతంలో కూడా పట్టణాభివృద్ధి శాఖ, మున్సిపల్ వ్యవహారాల శాఖ నిర్వహించి సమర్థవంతంగా నిర్వహించి ఆంధ్రప్రదేశ్ ప్రగతి పదంలో పయనించడానికి ఆయన చేసినటువంటి సేవలు మరువలేనివి. ఆయన మీద ఈ ప్రభుత్వం ఎన్నో అక్రమ కేసులను పెట్టి గత 5 సంవత్సరాలుగా హింసించినప్పటికీ కూడా అనుక్షణం రైడింగులతో హింసించి కేసుల మీద కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పినా కూడా ఎంతో మనోధైర్యంతో ప్రజలు ఇచ్చినటువంటి అండతో, ఎందుకంటే ఏ తప్పు చేయలేనటువంటి నారాయణ గారు ఎంతో దృఢ విశ్వాసంతో ఎదుర్కొన్నారు సమర్థవంతంగా. కానీ వారికి ఈ రోజు వారి పుట్టినరోజు సందర్భంగా అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధులు అయినటువంటి మేము రైతులు అందరం కలిసి వచ్చి ఈ రోజు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క సారథ్యంలో మరి యొక్క వాళ్ళ యొక్క మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రుల యొక్క సారథ్యంలో ఈ అమరావతి రాజధాని నూతన పుంతలు తొక్కుతుంది, ఒక అంతర్జాతీయ స్థాయి రాజధానిగా ఏర్పడుతుందని, ఇది ఈ రాష్ట్ర ప్రజలందరి అభివృద్ధికి ఒక గేట్వే లాగా ఉంటుందని మనస వాచ త్రికరణ శుద్ధిగా ప్రజలందరూ నమ్ముతున్నారు. వారికి మరొక్కసారి ఈ యొక్క వారి జన్మదిన సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు. ఇటువంటి మంచి వ్యక్తులు 100 ఏళ్ల పాటు జీవించి ప్రజలందరికీ సేవలో తరించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. వారు పడినటువంటి కష్టాలు వర్ణాతీతం. ఏ ఒక్క రాజకీయ నాయకుడికి కూడా అన్ని కష్టాలు రాలేదు. వారి మీద కక్ష కట్టి చేసినటువంటి ఈ దుర్మార్గాలకి ఆ భగవంతుడు శాశ్వత పరిష్కారాన్ని ఈ రూపంలో ఇచ్చాడని ప్రజలందరూ భావిస్తారు. నిన్నేదైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఏదైతే బాధ్యతలు తీసుకున్నారో బాధ్యతలు తీసుకొని అమరావతికి బయటకు వచ్చినప్పుడు కూడా అమరావతి రైతులు కూడా ఏ ఒక్కరు కూడా గతంలో మనం చూసాం పరదాలు ఉంటే నిన్న చూసాం చంద్రబాబు నాయుడు దగ్గరికి, అంటే రాజధాని రైతులు కూడా స్థానికులు కూడా చంద్రబాబు నాయుడు దగ్గరికి క్యాన్వే దగ్గర కూడా వచ్చిన పరిస్థితి, వాళ్ళందరూ కూడా రిసీవ్ చేసుకున్న పరిస్థితి. దీనికి తేడా ఏంటంటే ఇప్పుడు కూడా ప్రజా కంటకుడు పరదాలు చాటున బయటికి వెళ్తా ఉంటాడు. ప్రజా రంజకుడు, ప్రజా పాలకుడు, ప్రజలతోనే కలిసిమెలిసి ఉండడానికి నిదర్శనం అటువైపు జగన్మోహన్ రెడ్డి గారి పరదాల ప్రయాణం, ఇటువైపు ప్రజలతో కూడినటువంటి ప్రజల మధ్య కూడినటువంటి ప్రయాణం. ఈ రెండుకే, అంటే ప్రజా కంటకుడికి ప్రజా రంజకుడికి ఉన్నటువంటి తేడా ఇది ప్రజలందరూ స్పష్టంగా గమనిస్తా ఉన్నారు. ఇది ఇక్కడ ఏదైతే అమరావతి జేసీ కన్వీనర్ ఒకటే చెప్తున్నారు, గతంలో కూడా 5 ఏళ్ళు కూడా వైసీపీ పాలనలో రాజధాని రైతులందరి పేరు అనేక అక్రమ కేసులు బనాయించారో ఆ కేసులన్నీ కూడా ఏదైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేస్తారో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకెళ్తాం. ఈ అక్రమ కేసులు పెట్టిన ఈ కేసులన్నీ కూడా తొలగించడానికి కూడా మేము కూడా ముఖ్యమంత్రి మా కెమెరామ్యాన్ రూపకుమార్తో ఎనలేని చిన్న నెల్లూరు.